అన్నదానం కూడా అన్నదాన పరాయణత్వం. అన్నం పెట్టాలి, అన్నం పెట్టాలి, అన్నం పెట్టాలంటే ఓహో నిరంతరం ఉండాలి. యథాశక్తిగా అన్నం పెట్టండి, అంతకంటే పుణ్యం మరవట్లేదు. డబ్బు ఇవ్వలేకపోయినా పర్వాలేదు, జలం అన్నం ఈ రెండు మాత్రం లేదనకుండా చేయండి. ఎంతో కొంత పీడికీడు అన్నం పెట్టండి కనీసం. అందుకే మార్కండేయ పురాణం ఏం చెబుతోంది? అతిథిన్ కాల సమాగతున్ ఘన బుభుక్షార్తున్ పతి శ్రాంతునాత మార్గోత్థత ధూళి ధూసరిత గాత్రసేద బిందూత్కరాన్వితున జ్ఞాత కులాభిదాను గని. వాడు కులమడక్కు, శీలమడక్కు, మతమడక్కు, వాడు ఎవడో మనకు అనవసరం. ఆ వ్యక్తి చెమట కంపుతూ అసహ్యంగా ఉన్నా, జుగుప్సగా ఉన్నా స్నానం చేయమని అనకుండా ఇంత అన్నం ముందు పెట్టే. ఇదో జబ్బు మనకు కొంతమందికి. వాడు ఒళ్ళంతా కంపు కొట్టుకు తిరుగుతున్నాడు, చెమట వాసన. బాబోయ్ వాడు జుగుప్సగా ఉన్నాడు, చూస్తూ చూస్తూ అన్నం ఎలా పెడతామండి అంది ఒక ఆవిడ. అందుకే ఇక్కడ ఏమన్నాడు? వాడు వేళకొచ్చాడు, అన్నం అడిగాడు, అటువంటి వాడు జుగుప్సగా ఉన్నా ఘనబుభుక్షాత్తుడు గనక అటువంటి వాణ్ణి అసహ్యించుకోకుండా భగవంతుడు ఈ రూపంలో పరీక్షించడానికి వచ్చాడని కనిపెట్టు. కౌసల్య సుప్రజ రామచంద్ర మనోహర